రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచుకొడుతూ ఉండటంతో జనం బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతాయని చెప్పారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అధిక ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతూ ఉండటంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఎల్లుండి మంచిర్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు మంచిర్యాల జిల్లా అధికారులు. విలేజ్ లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ టెంపరేచర్స్ వల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలోకి వెళ్ళకూడదు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళినా కూడా ఈవెన్ మార్నింగ్ 9 to 12 అలాగే 4 to 6 ఆ టైంలో కూడా వారు తలకి ఏమైనా క్లాత్ పెట్టుకోవాలి, కాటన్ క్లాత్, అంబ్రిల్లా వేసుకోవాలి, కాటన్ క్లోత్స్ లూజ్గా ఉండాలి. అదేవిధంగా వారి వెంట 1 లీటర్ అయిన వాటర్ ఎప్పుడు కూడా క్యారీ చేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెట్టుకుని ఉండాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో పేద ప్రజలు ఏం పని చేసుకోలేని పరిస్థితి వస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడిన కూలీలకు భారీగా నమోదవుతున్న ఎండలు శాపంగా మారాయి. కరీంనగర్ జిల్లాలో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హమాలీ కార్మికులు, రిక్షా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. హోల్సేల్ మార్కెట్కు వచ్చే సరుకులు లోడింగ్, అన్లోడింగ్ చేయడం హమాలీల పని. కానీ ఎండాకాలంలో వీరు చెమటలు కక్కుతూ పనిచేయాల్సి వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప జనం ఇండ్ల నుంచి బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.